ఆ సమస్య అంతా కూడా ప్రభువుకు అప్పగించాను అన్న ఆ గొప్ప నెమ్మదితో ఆమె భోజనము చేయుట మరియు దుఃఖముఖిగా ఉండకుండా ఉండుట మొదలు పెట్టాను. తర్వాత కొన్ని దినములైన తర్వాత వారు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త ఎల్కానా ఆమెను కలిసినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను అనే మాట మనము ఈ అద్భుతమైన సమాధానాన్ని చూస్తున్నాం. మన మనవి ఆలకించడానికి కొన్నిసార్లు కొన్ని దినములు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలే పట్టవచ్చు. ఈ రోజున అబ్రహాము ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదా? ప్రభు ఆయన మనవిని వినలేదా? ఆ మనవికి సమాధానం ఇచ్చుటకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు ఆయన యవనస్తుడై వివాహము చేసుకున్నప్పటి నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సంతానం కొరకు. కాబట్టి ప్రభునెరిగిన అబ్రహాము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, తన విజ్ఞాపన దేవుడు వింటూనే ఉన్నాడు. అయినప్పటికీ సమాధానము వెంటనే రాలేదు. అబ్రహాము ఎదురు చూడవలసి వచ్చింది. ఎందుకు అనగా, దేవుడు ఏదైనా అద్భుతమైన ఒక కార్యము చేయ మొదలుపెట్టినప్పుడు ఆయన తన నేలను దున్నుకుంటాడు, మెత్తన చేస్తాడు, దానికి నీరు పెడతాడు, అప్పుడు విత్తనం వేసి దానిని వర్ధిల్లా చేస్తాడు. ఆ విధంగానే రైతు చేసినట్టుగా మన ప్రభువు అబ్రహాము హృదయమును మెత్తన చేసి నేలను తడిపినట్టుగా తన హృదయమును కన్నీటితోనూ విరిగి నలిగిన స్థితితోనూ కదిపి నలిపి మెత్తన చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో నింపి దేవుని వైపే చూచుటకు తన హృదయమంతా కూడా ఆయన వైపు మలుచుకున్నాడు. నిరీక్షణతో ఎదురు చూడడానికి తన హృదయమంతా కూడా ఆ ప్రభువు వైపే తిప్పుకున్నాడు. ఇక లోకములో ఉన్న ఎటువంటి శక్తి కానీ ఎటువంటి మనుషులు కానీ ఎవరు కూడా సహాయము అబ్రహాముకు చెయ్యలేరు అన్న సంగతి సత్యమని రుజువు చేసుకొనుటకు గాను ఆ ప్రభువు ఆయనను నిరీక్షణతో ఎదురు చూచుటకు సమయం తీసుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా నిన్ను నలగొట్టుటకు ప్రభుకి ఇష్టమవుతుంది.